8th పే కమిషన్ గెజెట్ రిలీజ్ అయింది నవంబర్ 3వ తేదీన. దాంట్లో టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అనేది ప్రకటించారు. ABCDEFGH అని ప్రకటించారు. సో ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లో నేను కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ ముందు ప్రస్తావిస్తున్నాను. ఒకటి, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లో ఎవరెవరికి పెన్షన్, ఎవరెవరికి పే కమిషన్ అమలు చేయాలి అనేది ఒక కేటగిరీస్ రాశారు. ఎంప్లాయీస్, ఆఫీసర్స్, ఆర్మ్డ్ ఫోర్సెస్, జ్యుడిషియరీ, ఆడిట్ డిపార్ట్మెంట్ ఇవన్నీ ఇచ్చారు. కానీ ఎక్కడ పెన్షనర్స్ అనేది మెన్షన్ చేయలేదు. చూస్తే సిలో చూస్తే ఈ బోనస్ స్కీమ్ ని సమీక్ష చేయమని రాశారు. బోనస్ అంటే రైల్వేలకి, పోస్టల్ కి, డిఫెన్స్ కి చాలా మందికి కొన్ని బోనస్ స్కీమ్స్ ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయి. ప్రొడక్టివిటీ లింక్ బోనస్, అలా నార్మల్ బోనస్ అవన్నీ ఉన్నాయి. సో దీన్ని సమీక్షించండి అని చెప్పి దీంట్లో రాశారు. దాన్ని అంటే సమీక్షించండి అంటే ఈ బోనస్ స్కీమ్, ప్రొడక్టివిటీ ఇవన్నీ కాదు, దీని బదులు ఇన్సెంటివ్ స్కీమ్ ప్రవేశపెట్టండి అనేది ఆ రకంగా సలహా ఇచ్చారు. అంటే ఇన్సెంటివ్ స్కీమ్ అంటే ఒక పర్సన్ కి ఆ రకంగా ఇన్సెంటివ్ ఇస్తారు, ఒక అవార్డు ఇస్తారు, ఓ రివార్డ్ లాగా. అంటే ఇది బాగా పనిచేశాడు, చలో ఆయనకి రివార్డ్ ఇద్దాం అని ఇస్తారు. అంటే మొత్తం ఎంప్లాయీస్ అందరికీ ఈ బోనస్ అనేది వర్తించదు అని చెప్పినట్టు ఆ రకంగా ఆ మీనింగ్ అనేది వస్తుంది. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ బోనస్ కి ఈ రకంగా చేయండి అని ఒక పాయింట్. అంటే మనకు తెలుసు కొన్ని సంస్థలు, కొన్ని సెంట్రల్ గవర్నమెంట్, కొన్ని డిపార్ట్మెంట్స్ లో, రైల్వే ఉదాహరణగా, డిఫెన్స్, పోస్ట్ ఆఫీస్, ఇవన్నీ ఒక మనిషితో చేసేది కాదు, కలెక్టివ్ గా వర్క్ చేస్తేనే ఆ రకంగా ఆ ప్రొడక్షన్ గానీ ఆ మూవ్మెంట్ గానీ అవుతుంటుంది ప్రొడక్ట్. కాబట్టి ఈ కలెక్టివ్ ఫంక్షనింగ్ తీసేసి ఇండివిజువల్ ఫంక్షనింగ్ అనేది ప్రవేశపెట్టినట్టు ఈ బోనస్ ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లో ఇది ప్రమాదంగా కనబడుతుంది. ఇది ఒకటి. నెంబర్ డిలో ఏం చెప్పారు? అలవెన్సెస్, మల్టిప్లిసిటీ ఆఫ్ అలవెన్సెస్ ఉన్నాయి, చాలా అలవెన్స్ ఉన్నాయి. యూనిఫామ్ అలవెన్స్, నైట్ డ్యూటీ అలవెన్స్, ఈ అలవెన్స్, రిస్క్ అలవెన్స్, ఓవర్ ఇవన్నీ చాలా ఉన్నాయి. కాబట్టి ఇన్ని మల్టిప్లిసిటీ చాలా ఉన్నాయి. దీన్ని ఒక స్టాండర్డ్ ఫామ్ లాగా డిసైడ్ చేయండి అనేది డీలో చెప్పారు. అంటే ఈ వ్యూ ఆఫ్ దట్ రాషనలైజ్ చేసి, అంటే రాషనలైజ్ అనేది ఎప్పుడైతే మాట్లాడతారో, రాషనలైజ్ ఒక మీనింగ్ ఏమంటే తగ్గించండి, అంటే రాషనలైజ్ అంటే పెంచడం కాదు అనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి. భాషలో బాగుంటుంది రాషనలైజేషన్, తగ్గించండి అన్ని చేసి ఏదో చిన్న అలవెన్స్ ఇచ్చి వదిలేయండి అని చెప్పినట్టు ఆ రకంగా కనపడుతుంది. అదే రకంగా ఈలో డిసిఆర్జీ రివ్యూ గురించి రాశారు. అంటే డెత్ కమ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీ స్కీమ్. అంటే ఈ గ్రాట్యుటీ స్కీమ్ ని మీరు రివ్యూ చేయండి. ఎవరికి? ఎన్పిఎస్, యూపీఎస్ వాళ్ళకి, అదే రకంగా ఓపీఎస్ వాళ్ళకు కూడా మీరు రివ్యూ చేయండి అని చెప్పారు. ఏ దృష్టిలో రివ్యూ చేయాలి, ఎందుకు రివ్యూ చేయాలి? గ్రాట్యుటీ యాక్ట్ ఉంది కదా, గ్రాట్యుటీ యాక్ట్ లో వీళ్ళందరికీ ఇంత ఇవ్వాలి అని గ్రాట్యుటీ నిర్ణయించారు కదా. అంటే దాన్ని రివ్యూ ఎందుకు చేయాలి, ఏ బేసిస్ మీద చేయాలంటే వాళ్ళు చెప్పారు ఏం దృష్టిలో కింద F3 ప్రకారం ఉండి ఆ F3ని ఆధారంగా తీసుకొని మీరు రివ్యూ చేయండి అని రాశారు. F3లో ఏం రాసింది మీరు చూడండి. F3లో ఏం రాశారు? అన్ఫండెడ్ కాస్ట్ ఆఫ్ నాన్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. అంటే ఓపీఎస్ లో రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ మనం కంట్రిబ్యూట్ చేయట్లేదు, వాళ్ళు కంట్రిబ్యూట్ చేయకుండా వాళ్ళకి డబ్బు పెన్షన్ ఇస్తున్నాం. కాబట్టి ఆ దృష్టిలో దానికి అంత కాస్ట్ ఉంది, దానికి అన్ఫండెడ్ ఫండ్ లేదు, అన్ఫండెడ్ ఫ్రీగా ఉత్తినే ఇచ్చినట్టు, చారిటీలా ఇచ్చినట్టు. అంటే ఆ భాషలు అట్లా రాయలేదు కానీ అదే మీనింగ్ వస్తుంది. అసలు బోనస్ అనగానే, మీకు పెన్షన్ అనగానే ఒక రైట్, చారిటీ కాదు అనేది సుప్రీంకోర్టు చెప్పింది. అంటే ఇట్ ఈస్ మీకు జీతాలు సరిగా ఇవ్వకపోయినా మధ్యలో మీ జీతాలు కోత విధిస్తున్నారు కాబట్టి అవన్నిటిని మీకు రిటైర్ అయిన తర్వాత మీ భద్రత కోసం, సామాజిక భద్రత కోసం బోనస్ ఇస్తున్నాం అని మీనింగ్. అది నగర జడ్జిమెంట్ లో చెప్పింది, సుప్రీంకోర్టు చాలా జడ్జిమెంట్ లో చెప్పింది. పెన్షన్ అనేది ఇట్ ఈస్ రైట్ అని చెప్తుంది. కానీ అన్ఫండెడ్ కాస్ట్ ఉంది, దీని ఆధారంగా తీసుకొని డిసిఆర్జీ రివ్యూ చేయండి. రివ్యూ అంటే తగ్గిస్తారా, పెంచుతారా? అంటే అన్ఫండెడ్ అంటే గ్రాట్యుటీ ఫండింగ్ లేదు కదా, డబ్బులు జస్ట్ ఉత్తిని ఇవ్వాలి కదా అని చెప్పినట్టుంది. ఉత్తిని ఇవ్వాలి కాబట్టి ఇంత ఇవ్వద్దు అని చెప్పినట్టుందా అని ఒక క్వశ్చన్ మార్క్ అనేది, డౌట్లు అనేది ఏర్పడుతుంది. అంటే ఆ రకంగా సస్పిషన్స్ అనేది మనకు వస్తుంది. తర్వాత మనం చూస్తే ఈ రికమెండేషన్స్ మీరు ఏ ఆధారంలో ఏ దృష్టిలో ఇవ్వాలి అనేది కింద ఇచ్చారు. ఇంత ముందు కూడా నా వీడియో చూసి ఉంటారు 3-4 రోజుల క్రితం, దాంట్లో కూడా చెప్పిన మళ్ళీ ఫాస్ట్ గా క్విక్ గా మళ్ళీ చెప్తాం. టు మేక్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద అబౌవ్ కీపింగ్ ఇన్ వ్యూ 1 ఫిజికల్ ప్రూడెన్స్. అంటే భారతదేశంలో ఆర్థిక
పరిస్థితులు చూసుకొని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఫిజికల్ ప్రూడెన్స్ అంటే మన ఫిజికల్ ద్రవ్య లోటు, ఫిజికల్ డెఫిసిట్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి టార్గెట్ పెట్టి ఉన్నాం కాబట్టి ఖర్చులు తగ్గించాలి కాబట్టి ఈ గవర్నమెంట్ ఖర్చులు ఇవన్నీ తగ్గించాలి కాబట్టి ఆ దృష్టిలో ఇవ్వండి అని చెప్పడం. రెండో పాయింట్ ఏమి ఇచ్చారు, ద నీడ్ టు ఎన్ష్యూర్ అడెక్వేట్ రిసోర్సెస్ ఆర్ అవైలబుల్ ఫర్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ అండ్ వెల్ఫేర్ మెషర్స్. అంటే గవర్నమెంట్ కి సామాజిక స్కీమ్స్ కి ఖర్చులకి ఏదైతే ఖర్చులునో అది ఎఫెక్ట్ కాకుండా చూసుకోండి. అంటే ఏంటంటే జాగ్రత్త ఇవ్వండి అని చెప్పినట్టు ఉంది. అంటే మీరు రికమెండేషన్ ఇచ్చినప్పుడు ఏదో విచ్చలవిడిగా ఇట్లా ఇవ్వకండి, ఏదో అట్లా ఇచ్చేసేయండి, ఓ పెద్ద 40% 30% ఇవ్వకండి బాబు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇవ్వండి. మళ్ళీ దాంట్లో 3లో ఏమి ఇచ్చారు, అన్ఫండెడ్ కాస్ట్ ఆఫ్ బాబు నేను ఇంతమందికి పెన్షన్లు కూడా ఇస్తున్నాం, ఇంత ఖర్చులు మేము ఆల్రెడీ చేస్తున్నాం కాబట్టి ఇది కూడా దృష్టిలో పెట్టుకొని మీ రికమెండేషన్స్ ఇవ్వండి అని చెప్తారు. నంబర్ 4 ఏమన్నారు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎఫెక్ట్ అవుతాయి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు కూడా వాళ్ళు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అండి, సైక్లిక్ ఎఫెక్ట్ కాబట్టి మరి ఇది కూడా దృష్టిలో పెట్టుకొని ఇవ్వాలి అని చెప్పారు. రైట్, ఇవన్నీ బాగా ఉంది. మీరు రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు ఇవ్వాలి కదా, డబ్బులు ఇవ్వట్లేదు, ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి కాబట్టి భరించలేరు కాబట్టి మీకు కూడా తగ్గిస్తాము అని చెప్పినట్టుందా అని ఒక క్వశ్చన్ మార్క్ అనేది ఈ రకంగా మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉందా అనేది మీ ముందు ప్రస్తావిస్తున్నాను. రెండోది పబ్లిక్ సెక్టార్ అండ్ ప్రైవేట్ సెక్టార్. పబ్లిక్ సెక్టార్ ప్రకారం ఇస్తారా, ప్రైవేట్ సెక్టార్ ప్రకారం ఇస్తారా, రెండు రాశారు మీరు. అంటే ప్రైవేట్ సెక్టర్ అంటే చాలా తక్కువ జీతాలు, అంటే వాళ్ళ జీతాలు తక్కువ ఉన్నాయి కాబట్టి వీళ్ళ జీతాలు మరీ ఎక్కువ పెంచొద్దు అని ఆ దృష్టిలో కూడా మీరు ఇవ్వండి అని చెప్పారు. తర్వాత ఇవన్నీ ఒక ఎంప్లాయీస్ కి ఇవన్నీ ఎఫెక్ట్ అవుతుంటే పెన్షనర్స్ కి ఒక అందరు భ్రమలో ఉన్నారు. పెన్షనర్స్ అంతా ఏమంటే లేదండి, ఎంత ఫైనాన్స్ బిల్ ఉన్నా పే కమిషన్ డెఫినెట్ గా పెన్షన్ రివిజన్ అవుతుంది, పెన్షనర్స్ కూడా వర్తిస్తుంది అని నిన్నటి ఈవినింగ్ వరకు ఇప్పటి వరకు కూడా ఆ మధ్యలోనే ఆ భ్రమలోనే ఉన్నారు. ఆ భ్రమ తొలగిపోయింది. ఈ గెజెట్ క్లియర్ గా ఎక్స్పోజ్ చేసింది. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ హాస్ కమ్ క్లియర్ ఆన్ దట్. ఏం చెప్పింది, ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లో ఎక్కడ పెన్షనర్స్ గురించి రాయలేదు. పెన్షనర్స్ కి ఖర్చులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా మీరు 8 తక్కువ రికమెండేషన్ ఇవ్వండి అని చెప్పినట్టు చెప్పారు తప్ప మీకు ఈ పెన్షనర్స్ కూడా ఈ పే కమిషన్ ఇవ్వండి, రివిజన్స్ ఇవ్వండి, పెన్షన్ రివిజన్ ఇవ్వండి అని ఎక్కడ లేదు. ఎందుకు లేదు మనకు క్లియర్ గా తెలుసు. మార్చిలో ఫైనాన్స్ బిల్ పాస్ చేశారు. ఫైనాన్స్ బిల్ లో ఏదైతే వ్యాలిడేషన్ ఆఫ్ పెన్షన్ బిల్ అనేది పాస్ చేశారు దాంట్లో క్లియర్ గా రాశారు, రిటైర్ అయిన వాళ్ళు రిటైర్ అయ్యే వాళ్ళని ఇద్దరిని మేము డివైడ్ చేసి చూస్తాం, క్లాసిఫై చేస్తాం. రిటైర్ అయ్యే వాళ్ళకి పెన్షన్ రివిజన్ ఏదైతే ఉందో పే కమిషన్ ప్రకారం వస్తుంది. రిటైర్ ఎవరైతే అయ్యారో అది వేరే, మెయింటైన్ డిస్టింక్షన్ అని క్లియర్ అని చెప్పారు. అంటే సెపరేట్ గా మేము క్లాసిఫై చేస్తాం అని క్లియర్ చెప్పారు. సో భ్రమం లేదు, పెన్షనర్స్ అందరికీ ఇప్పుడు రానట్టుంది. సో ఇదండి ఈ పే కమిషన్ తీపి కబుర్లా ప్రమాదిక సంచికలు ఉన్నాయా. బోనస్ కుదిస్తారు, బోనస్ ని రివ్యూ చేస్తారు, అలవెన్సెస్ ని రివ్యూ చేస్తారు, పెన్షన్ ని రివ్యూ చేస్తారు, గ్రాట్యుటీని రివ్యూ చేస్తారు, పెన్షనర్స్ కి పెన్షన్ లేకుండా చేస్తారు. సో దీస్ ఆర్ ఆల్ బ్యాడ్ న్యూస్ ఫర్ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ అనేది నాకు కనపడుతుంది.